హాయ్ ఆల్. ఈ వీడియోలో రామ్కి సైకిల్ నేర్పించే సెషన్ రికార్డ్ చేశానండి. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఆల్మోస్ట్ 4 years ఓల్డ్ కిడ్. సో రామ్కి ఆల్రెడీ బ్యాలెన్స్ సైకిల్ ఉంది. ఆ బ్యాలెన్స్ సైకిల్ తోటి ఆల్రెడీ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ హౌ టు హ్యాండిల్. సో వీడియోలో చూస్తున్నట్టు పుష్ చేశాక లెగ్స్ పైకి పెట్టుకొని హ్యాండిల్ మొత్తం కేరింగ్ ఎట్లా చేయాలో తెలుసు తనకి. సో అలాగే తనకి 3 wheel సైకిల్ కూడా ఉంది. సో దీంతో తన ఎక్స్పీరియన్స్ సైకిల్ ఎలా తొక్కడం అనేసి. సో ఈ 3 wheel సైకిల్ తోటి బ్యాలెన్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి సో తొక్కడం కరెక్ట్గా తెలుసు తనకి. సో బ్యాలెన్స్ సైకిల్ 3 wheel సైకిల్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది బేసిక్స్ గురించి. సో ఇందులో నేను ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో చూసిన థింగ్స్ ప్రకారం టవల్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందండి. ఇంట్లో టవల్ ఒకటి తీసుకున్నాను. సో ఆ టవల్ తీసుకొని బేబీకి ఇక్కడ చూపించినట్టు చెస్ట్ మీదగా తీసుకొని వచ్చి పైకి పెట్టుకొని, సో మనం బాగా పైకి పట్టుకొని ఉండాలి. సో తర్వాత బేబీని చెస్ట్ కిందకి, తర్వాత బేబీని సైకిల్ తొక్కమనాలి. వెయిట్ అంతా మనమే పట్టుకొని ఉండాలి ఫస్ట్ ఫేజ్లో. సో కొంచెం తొక్కుతూ ఉన్న తర్వాత మనం కొంచెం టవల్ని లూజ్ చేస్తూ ఉంటే, సో టవల్ని లూజ్ చేస్తూ ఉంటే సో ఫోకస్ సైకిల్ మీద వచ్చేస్తుంది. మెల్లగా తొక్కుతూ ఉంటే మనం టవల్ని వదలచ్చు అనమాట. తిప్పురామ్, ఇటు తిప్పు. సో తొక్కేటప్పుడు టవల్ తోటి బేబీ వెయిట్ మొత్తం మనమే లాక్ చేసి ఉంచాలి. తొక్కేటప్పుడు ఇలాగ లూజ్ చేస్తూ ఉండాలి. సో బేబీకి ఏమేమో పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది, బట్ మనమేమో కొంచెం లూజ్ చేస్తూ ఉంటే తనకి మెల్లగా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. బ్యాలెన్స్ ప్లస్ పుషింగ్ ది సైకిల్ పెడల్స్, అలాగా మెల్లగా. సో సేమ్ టెక్నిక్ మల్టిపుల్ మినిట్స్, ఒక 1/2 hour దాకా ట్రై చేశాను. సో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాము. మళ్ళీ ఇంకొకసారి చూపించడానికి ట్రై చేస్తాను. సో బేబీ సైకిల్ ఎక్కిన తర్వాత కాలు 2 కింద పెట్టుకుంటాడు కదా, టవల్ని 2 చేతులు కిందగా చెస్ట్కి పెట్టేసి వెయిట్ అంతా టవల్ తోటి మనం పట్టుకొని ఉండాలి. తర్వాత తొక్కడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా లూజ్ ఇస్తూ ఉండాలి. చాలాసేపు ట్రై చేసిన తర్వాత వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం టైం ఇవ్వాలి నేర్చుకోవడానికి, బ్యాలెన్సింగ్కి. సో టవల్ పట్టుకొని మెల్లగా పుష్ చేస్తూ ఉండేటప్పుడు మెల్లగా లూజ్ చేస్తూ ఉండాలి. బట్ గుర్తుపెట్టుకోండి, మనం ఖచ్చితంగా వెనక పరిగెడుతూ ఉండాలి. ఈ టెక్నిక్ నాకు బాగా యూజ్ అయిందండి. చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాడు సైకిల్, దట్టు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో మెల్లగా టెక్నిక్ ఫాలో అయిన తర్వాత నేను ఇలాగా రామ్ తొక్కుతున్నంతసేపు సైకిల్ నేను వెనకే పరిగెత్తేవాడిని. ఎందుకంటే పడిపోతుంటే గట్టిగా పట్టుకోవడానికి టవల్ తీసేసాను ఇప్పుడు. సో తను యూజువల్గా సైకిల్ తొక్కుతున్నాడు. సో నేనైతే ఎంకరేజ్ చేస్తానండి పేరెంట్స్కి, ఎప్పుడైనా సైకిల్ పిల్లలకు నేర్పించిన తర్వాత ఖచ్చితంగా మనము వాళ్ళకు ప్రాపర్గా సైకిల్ వచ్చిన దాకా మనం వాళ్ళ వెనకే పరిగెడతా ఉండాలి. ఏమన్నా వరస్ట్ కేసులో అటు ఇటు పడబోయినా టక్మని పట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి పిల్లలు భయపడడం స్టార్ట్ అయితే ఇంక సైకిల్ మీదే నేర్చుకోవడానికి ఇష్టపడరు. అందుకనేసి మనం వెంటే పరిగెడతా ఉండాలి. సో ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించినప్పుడు టక్మని పట్టుకోవాలి, ఇలాగా బ్రేక్. సో సేమ్ సైకిల్ తొక్కినంతసేపు పరిగెడతానే ఉన్నాను, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందాకా. సో ఫస్ట్ డే నేర్చుకున్న తర్వాత చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు పిల్లలు. సో ఎక్కువ దూరం తొక్కడానికి ట్రై చేస్తారు. సో మనం కొంచెం అలుపు వచ్చినా కానీ సైకిల్ వెళ్ళినంత దూరం మనం సైకిల్తో పాటు పరిగెడుతూ ఇక్కడ పడకుండా జాగ్రత్త తీసుకుంటూ జాగ్రత్తగా సైకిల్ నేర్పించాలి.
సో తొక్కినంతసేపు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, చాలా ఎక్కువసేపు తొక్కుతారు సైకిల్. బట్ ఎంతసేపు తొక్కినా మనం ఖచ్చితంగా వాళ్ళ వెనక వాళ్ళ తోడుగా పరిగెడుతూనే ఉండాలి, అవసరమైనప్పుడు పట్టుకుంటా ఉండాలి, మళ్ళీ పుష్ ఇస్తూ ఉండాలి. సో దెన్ చాలాసేపు, చాలా రోజులు, ఒక రోజు అనే కాదు, 1 or 2 days ప్రాక్టీస్ చేసిన తర్వాత తను సైకిల్ సొంతగా తొక్కగలుగుతున్నాడు. బట్ స్టిల్ మనం వెనకే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫుల్ అండ్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిందాకా. సో నేనైతే ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నాను, వెనక నుంచి పరిగెడుతూ వీడియో తీస్తూ, ఏమన్నా తేడా వచ్చినప్పుడు పట్టుకుందాం అనేసి. సో మోర్ సెషన్స్, మోర్ ప్రాక్టీసెస్, మోర్ మినిట్స్, అవర్స్ స్పెండింగ్ టైం. ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఫాస్ట్గా వస్తుంది. పిల్లలు ఫాస్ట్గా ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇదే ఇప్పుడు అలాగే రామ్ సైక్లింగ్ చేస్తూనే ఉన్నాడు. సో బట్ స్టిల్ ఇంకా తనకి కాళ్ళు ఎలా కింద పెట్టుకోవాలి, మళ్ళీ సైకిల్ ఎలా స్టార్ట్ చేయాలని తెలియదు. ఒకసారి మనం బ్యాలెన్స్ ఇచ్చి పుష్ ఇచ్చాక మాత్రం తొక్కడం వస్తుంది, బట్ ఎలా ఆపాలి, ఎలా మళ్ళీ సైకిల్ తీసుకోవాలనేది తెలియదు. అది ఇంకొక సెషన్స్లో చూడాలి. సో తనకి ప్రస్తుతానికి తొక్కడం వచ్చింది, బ్యాలెన్స్ చేసుకోవడం వచ్చింది. నేనైతే ఖచ్చితంగా వెనక చూస్తూనే ఉన్నానండి ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు పట్టుకోవడానికి. సో ఇది ఫస్ట్ సెషన్ సైక్లింగ్లో.